శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి. ఈరోజు మనం ఓటు ఎందుకు వేయాలి అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఓటు వేయడానికి అర్హులవుతారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఇక ఓటు ప్రస్తావన గురించి మాట్లాడుతూ, ఇది రాజ్యాంగ బాధ్యత అని వేయాలా, కుటుంబ బాధ్యతగా వేయాలా, వ్యక్తిగత బాధ్యత, దేశ భద్ర బాధ్యత, ఆర్థిక బాధ్యత, స్వావలంబన బాధ్యత, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి ఓటేయాలి అనే మీమాంసలో చాలామందే ఉంటారు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనలను మనమే రక్షించుకోవాలి మరియు మన భవితవ్యతను నిర్ణయించే అధికారం మనకు ఒక్క ఓటు ద్వారా మన దిశా దశలను నిర్దేశించుకోవచ్చును. పోనీలే అని మన ఒక్క ఓటు ఏం చేయగలదని అనుకుంటే ఒక్క తప్పు మనల్ని 5 సంవత్సరములు కట్టి కుతిపేస్తాయని మనలో ఎంతమందికి తెలుసు? మనం తెలియక చేసే ఎన్నో తప్పులకు మనం అనుభవిస్తున్న బాధలు మనకు తెలియవా? పైగా దాని యొక్క ఫలితములు ఎంతకాలము అనుభవిస్తామో అది కూడా మనకు తెలియదు. అలాగే మనం చేసే ఒక్క ఓటు సరైన నిర్ణయంతో ఓటు వేయలేకపోతే 5 సంవత్సరములు మనము ఈ బాధలను వద్దన్నా అనుభవించి తీరాల్సిందే. ఓటు వేసే క్రమంలో గుర్తుంచుకోవలసినవి అభ్యర్థి యొక్క వ్యక్తిత్వము, సుగుణములు, నిస్వార్థ పరిస్థితి, నీతి నిజాయితీ, మంచి నిర్ణయం శక్తి గలవారు, రాష్ట్ర మరియు దేశ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా ఉన్నారో లేరుగా తెలుసుకోవాలను. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే చెప్పినవన్నీ కొంత హితబోధ చేసినట్టు ఉంటుంది. కానీ ఇంకా అర్థం కావాలంటే మనం ఇప్పుడు చెప్తున్న విధంగా అన్వయించుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఓటు వేసి గెలిపించుకోగల వ్యక్తి, పార్టీ 5 సంవత్సరాలు భరించాలి. కాబట్టి మీరు ఒక ఉద్యోగిగా 5 సంవత్సరములు ఉండేటటువంటి సంస్థను ఎంచుకోవడం లాంటిదిగా భావించి ఇప్పుడు మీరు ఓటు వేయగలరు. ఇప్పుడు ఆ సంస్థతో మీరు 5 సంవత్సరాలు పని చేయాలంటే ఏవేవి అంశాలు దృష్టిలో ఉంచుకుంటారో అదేవిధంగా మనం వేసే ఓటును కూడా అదే విధంగా ఎంచుకోవాలి. సంస్థ ఉన్నత ప్రమాణాలతో పెద్ద సంస్థగా ఉన్నదా లేదా అనేది గమనించుకుంటాం. అలాగే ఏ పార్టీ అయినా అభ్యర్థినైనా ఉన్నత ప్రమాణాలతో ఉన్న వ్యక్తా కాదా అని సరిచూసుకోవాలి. సంస్థ ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పించే సంస్థ అయి ఉండాలి. అలాగే పార్టీ కానీ వ్యక్తులు కానీ అభ్యర్థి ప్రజలకు అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలపడే విధంగా విధి విధానాలను సృష్టించే పార్టీ అయి ఉండాలి. సంస్థ ఉద్యోగుల పనిని అంచనా వేసి వారి యొక్క ప్రతిభకు పట్టం కట్టి వారి యొక్క ప్రతిభను ప్రోత్సహించే సంస్థ అయి ఉండాలి. అలాగే పార్టీలు ప్రజల యొక్క యోగక్షేమాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి వారి కష్టాలకు చేయూతనిచ్చి వారి ప్రతిభకు పట్టం కట్టి వారిని ప్రోత్సహించే సంస్థలోని వారి ఉద్యోగులకు వారు చేసే పని మీద ఆసక్తిని పెంచే క్రమంలో వారికి సరైన శిక్షణనిచ్చి సదుపాయాలు కల్పించే సంస్థ అయి ఉండాలి. అదే మనల్ని పరిపాలించేవారు ప్రజలకు కావలసిన ఆహారము, నీరు, రవాణా సదుపాయాలు, కావలసిన రోడ్ల విస్తరణ వంటి సదుపాయాలు కల్పించేవిగా ప్రభుత్వాలు ఉండాలి. సంస్థ యొక్క విస్తరణ ప్రణాళికలు, సంస్థ యొక్క భవిష్యత్తు, సంస్థ యొక్క పనితీరు, సంస్థ యొక్క ఎదుగుదల ఎలా ఉన్నాయో
దానిలో మనం భాగం కాబట్టి మన ఎదుగుదల కూడా ఆ సంస్థ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన్ని పరిపాలించడానికి వచ్చిన పార్టీలు మనం వేసే ఓటు ద్వారా మన యొక్క బాగు కోసం భవిష్యత్ ప్రణాళికలు, సదుపాయాల రూపకల్పనలో మనల్ని ఉన్నత ప్రమాణాల్లో ఉంచే లక్ష్యంతో ఉండే పార్టీలనే మనం ఎంచుకో. సంస్థలు ఉద్యోగుల భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇచ్చి వారి భద్రతకు కట్టుబడి ఉండి సంస్థలకు ఎలాగైతే ప్రాధాన్యత ఇస్తామో అదేవిధంగా మనని పరిపాలించేవారు మన రాష్ట్ర భద్రతకు, దేశ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి మన దేశం యొక్క బలాన్ని చూసి శత్రు దేశాలకు సైతం వణుకు పుట్టేటువంటి భద్రతా వలయాన్ని నిర్మించే పార్టీలకు అండగా ఉండాలి. సంస్థలు మనలకు విషమ సమయాల్లో మన కుటుంబం గురించి ఆలోచించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే సంస్థ అయి ఉండాలి. అలాగే మన్ని పరిపాలించేవారు మనకు కావలసిన విద్య, వైద్యం, మనలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఇబ్బందులు సైతం వచ్చినా మనల్ని ఆదుకునే ప్రభుత్వాలై ఉండాలి. చివరిగా ఏ సంస్థ మనలకు కూర్చోబెట్టి ఉచితంగా డబ్బులు ఇవ్వలేదు అనే సత్యాన్ని మనం గమనిస్తే మనం వేసే ఓటు యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.